మందబుద్ధులు, అల్పాయుష్కులు, రోగపీడితులు చేయవలసిన పనులను తెలియచేసే పనులను గురించి సూత మహామునిని ప్రశ్నించిన శౌనకాది మునులు శ్రీమద్భాగవత పద్యములు భావార్థములతో సహా అలసులు, మందబుద్ధియుతులు, అల్పతరాయువులు, ఉగ్రరోగ సంకలితులు, మందభాగ్యులు, సుకర్మములయ్య విసేయజాలరీ కలియుగమునందు మానవులు కావున ఎయ్యది సర్వసౌఖ్యమయ్యలవాడునేమిటంబుడమునాత్మకు శాంతి మునీంద్ర చెప్పవే. నైమిసారణ్యంలో ఉన్న శౌనకాది మహర్షులు సూత మహామునిని ఈ విధంగా అడిగారు. పాపభూయిష్టమైన ఈ కలియుగములో మానవులు మందబుద్ధి కలిగి, అజ్ఞానులై, అల్పాయుష్షు కలిగి, సోమరులుగా జీవిస్తూ అనేకమైన రోగములతో పీడింపబడుతూ, మందభాగ్యులై మంచి కర్మలను ఏవి ఆచరించక చెడు కర్మలను ఆచరిస్తూ మోక్షమునందు ఏమాత్రము ఆసక్తి లేని వారై ఉంటారు కనుక అటువంటి వారు సత్కర్మాచరణ పరులై తమ జీవితమును సరి అయిన మార్గములో నడుపుకొని ఇహలోకంలో సకల సుఖములను అనుభవించి వారికి ఆత్మశాంతి లభించే ఏదైనా మార్గమును తెలియచేయవలసినది అని ప్రార్థించారు. ఈ ప్రశ్నకు సమాధానము ఆ ఋషులు అడిగిన తరువాతి ప్రశ్నలోనే మనకు లభిస్తుంది. ఎవ్వని అవతారమెల్ల భూతములకు సుఖమును వృద్ధియు సొరిది చేయు, ఎవ్వని శుభనామమే ప్రొద్దునుడుబంగ సంసార బంధంబు సమసిపోవు, ఎవ్వని చరితంబు హృదయంబు చేర్చిన భయమొంది మృత్యువు పరుబెట్టు, ఎవ్వని పదనదినే పారు జలముల సేవింప నైర్మల్య సిద్ధి కలుగు, తపసులెవ్వని పాదంబుదగిలి శాంతి తెరవుగాంచిరి, వసుదేవ దేవకులకు ఎవడు దయించే తత్కథలెల్ల వినగనిచ్చబుట్టెడు నెరిగింపు మిద్ధ చరిత. విమల చరితుడవైన ఓ సూత మహాముని, ఎవని అవతారము ఈ విశ్వములో సమస్త జీవరాశులకు పరమ సుఖమును, జీవితములో అభివృద్ధిని, సంక్షేమమును కలిగిస్తాయో, ఎవని మంగళకరమైన నామమును ఎల్లప్పుడూ ఉచ్చరిస్తుంటే సంసార బంధముల నుండి విముక్తి కలుగుతుందో, ఎవని పరమ పావనమైన దివ్య చరితములను హృదయములో భద్రముగా పదిలపరచుకుంటే మృత్యువు సైతము దగ్గరకు వచ్చుటకు భయపడుతుందో, ఎవ్వని దివ్య పాదముల నుండి ఉద్భవించిన పవిత్రమైన గంగా నదీ జలమును తీర్థముగా సేవిస్తే జీవితము పునీతమవుతుందో, పరమ పుణ్యులైన తాపసులకు ఎవ్వని పాదస్పర్శచే పరమ శాంతి కలుగుతుందో, ఎవరు దేవకీ వసుదేవులకు పుత్రుడుగా ఉదయించాడో ఆ పవిత్రమైన గాథలను వినుటకు మనసు ఉవ్విళ్ళూరుతున్నది కనుక తమరు మాకు ఆ గాథలను దయచేసి వినిపించండి అని ప్రార్థించారు ఋషి పొంగవులు. పై వివరణను అంతా గమనించినట్లయితే ఆ ఋషులు ప్రార్థిస్తున్నది దివ్యమంగళ స్వరూపుడు, లీలామానుష విగ్రహుడు, పరబ్రహ్మ స్వరూపుడు అయిన శ్రీకృష్ణుని గురించి అని వేరే చెప్పవలసిన అవసరము లేదేమో కదా. మరికొన్ని పద్యములు, వాటి భావార్థములు నా తదుపరి వీడియోలో